జై హనుమాన్! ఇవాళ మనం తేజ ప్రతాప మహాజగబంధన గురించి మాట్లాడుకుందామా? రావణుణ్ణి రాముడు జయించిన తర్వాత రాముడు హనుమంతుడిని పిలిచి వెంటనే ఈ శుభవార్తని సీతమ్మకు చెప్పిరా అని చెప్తాడు. సీతమ్మ వారు అప్పటికింకా రాముడితో లేరా? లేరు. అశోకవనంలో ఉంటారు. హనుమంతుడు తక్షణమే వెళ్తారు. సీతమ్మ వారు హనుమంతుని చూసి ఎంతో ఆనందపడతారు. ఏకంగా హనుమంతుడిని 11 నెలల తర్వాత చూశారు కదా. తర్వాత హనుమంతుడు అన్ని వివరాలు చెప్తాడు. రావణుడిని రాముడు సంహరించడం, విభీషణుడికి లంకా రాజుగా చేయటం. దానికి సీతమ్మ ఎంతో ఆనందపడి ఆయనకి ఏమన్నా బహుమతి ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ ఆమె దగ్గర ఏమీ లేదు. అప్పుడేమిచ్చారు మరి హనుమంతుడికి? ఆమె ఆశీర్వాదాలు ఇచ్చారు. నువ్వు శుభవార్త చెప్పిన రోజు అంటే ఈ రోజు వారంలో అన్ని రోజుల కంటే ప్రత్యేకమవుతుంది. నీకు ఎప్పటికీ పూజలు జరుగుతాయి. రాముడు అనుగ్రహం ఎప్పుడు నిన్ను రక్షిస్తుంది అని ఆశీర్వదిస్తారు. ఇలా హనుమంతుడు సీతారాముల మనసులో రాజుగా స్థానాన్ని సంపాదించాడు. అలానే భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నేటికి ఆయన్ని ప్రపంచం అభినందిస్తూనే ఉంది. అందుకే తేజ ప్రతాప మహాజగబంధన అంటాం. रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे।